పేపర్ హెడ్డింగ్ చూస్తే నిజమే కదా ఇంత అయిపోయిందా అన్నటువంటిది అనిపిస్తుంది. తర్వాత రిమాండ్ రిపోర్టులు చూస్తే మరొక రకంగా ఉంటుంది. అవతల ఉన్నటువంటి వ్యక్తి జగనే మొత్తం చేయించాడని చెప్పేస్తాడు, అదే రిమాండ్ రిపోర్ట్లో ఉంటుంది. కానీ ఆ రిమాండ్ రిపోర్ట్లో కాగితం మీద మాత్రం అవతల వాళ్ళు సంతకం పెట్టరు. సంతకం పెట్టలేదంటే అవతల వాళ్ళు చెప్పినట్టు కాదు కదా, మనం రాసేసుకుని ఏంటనేది దాని మీద సంతకం పెట్టమన్నట్టు, వాళ్ళు కుదరదన్నట్టు మొన్నటి జరిగినాయి అయ్యే. మళ్ళీ ఇప్పుడు ఈలోపుగా పత్రికలు అయితే రాసేయచ్చు, చివరిన క్వశ్చన్ మార్క్ పెట్టేస్తే చాలు. జగనే ఆదేశించారు, రాజకేశ్ రెడ్డి చెప్పేశాడు, మొత్తం చెప్పేశాడు, వీళ్ళు మొత్తం కుంభకోణం అంతా జగనే చేశాడన్న కోణంలో వార్త అంతా రాసేస్తారు. జగనే చేసేసాడు అన్నటువంటి దానికి ఆధారాలు ఏంటంటే పత్రికలే. వాస్తవంగా ఈనాడు ఆంధ్రజ్యోతి రెండు కథనాలని కనుక ఒక విట్నెస్ కిందన కనుక భావిస్తే జగన్ని ఈ పాటికి 100 సార్లు ఊరేసి ఉండాలి. ఎందుకంటే అంత దారుణమైనటువంటి క్రూరుడుగా చూపిస్తూనే వచ్చారు. రాజశేఖర్ రెడ్డిని అంతకుముందే దారుణంగా చేయాలన్నమాట. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డిని క్రూరుడుగా చూపిస్తూనే వచ్చారు. గత 25-30 ఏళ్ళుగా వైఎస్ కుటుంబాన్ని విలన్లుగా చూపించడంలో ఈ పత్రికలు చేసినంతటి కృషి ఇంకెవరూ చేయలేదు ప్రపంచంలో. పోనీ వీళ్ళు ఇంకెవరి మీదనన్నా చేశారంటే ఇంకెవ్వరి మీద లేదు, ఓన్లీ వీళ్ళ మీదనే. పోనీ వీళ్ళకేమన్నా నీతి నిజాయితీ ఉందా అంటే లాయల్టీ టువర్డ్స్ వైఎస్ఆర్కి ఎగనిస్ట్, వైఎస్ఆర్ శత్రువుల పట్లన విధేయత ప్రదర్శిస్తారు. వైఎస్ఆర్ కుటుంబం అంటే మాత్రం విపరీతమైనటువంటి వ్యతిరేకత ప్రదర్శిస్తారు. అక్కడ విధేయత, ఇక్కడ వ్యతిరేకత. దానికి అనుగుణంగా వాళ్ళని రోజు విలన్లుగా చూపెడుతున్నట్టు చివరికి వీళ్ళ పుణ్యమా అని సాక్షి బుట్టుకు రావాల్సి వచ్చింది. వాళ్ళు 100 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి మరి పేపర్ టీవీ పెట్టుకోవాల్సి వచ్చింది వాళ్ళ వాదన ఏంటో చెప్పుకోవడం కోసం. అది వాళ్ళ వాదనే, ఆ స్థితికి వచ్చింది. అయినా మారేదేం లేదు. ఇంకా 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 ఇదివరకు కాస్త అన్యాపదేశంగా ఉండేది, ఎవరి చేతను అనిపించేవాళ్ళు. ఇప్పుడు ఓపెన్గా వీళ్ళే ఛార్జ్షీట్లు వేసేస్తున్నారు. మరి ఎంతకాలం ఇది అంటే భరించినంతకాలం, అనుభవించినంతకాలం, చదువుతున్నంతకాలం.